చాట్ జీపీటీని క్రియేట్ చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తుందండి. వీళ్ళు సొరా ఏఐ అనే ఒక కొత్త ఏఐ మోడల్ని తీసుకొచ్చారు. ఇది ఒక టెక్స్ట్ టు వీడియో జనరేటర్. ఒకసారి వీడియో చూడండి. వీడియో చూడగానే వర్త్ అనిపించేలా ఉంది కదా. సొరా అనే ఒక ఏఐ మోడల్ సొరా చాప్ వీడియోని క్రియేట్ చేస్తే మరి ఆ కిక్కే వేర్లండి. సో ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఈ సొరా ఏఐ మోడల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ఏఐ టూల్లో ఉన్న అద్భుతాలు ఏంటి, దీన్ని ఎవరు యూజ్ చేయొచ్చు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలు అన్నీ కూడా ఏఐతో జనరేట్ చేసిన వీడియోలు. ఏ ఒక్క వీడియో కూడా నిజమైన వీడియో కాదు. సొరా ఏఐ టూల్ హెచ్డి వీడియోల్ని జనరేట్ చేయగలదండి. మాక్సిమం 1 minute వరకు లెంత్ అయితే ఉంటుంది. హెచ్డి క్వాలిటీతో ఈ వీడియోస్ అయితే జనరేట్ చేయగలుగుతుంది. ఈ ఏఐ టూల్ తో అత్యంత కాంప్లెక్స్ సీన్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ తో జనరేట్ చేయొచ్చు. అంతేకాదు ఈ వీడియోలో మోషన్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కూడా మనం చెప్తే జనరేట్ చేస్తుంది. ఇందులో మరొక అద్భుతం కూడా ఉంది. మీ దగ్గర కేవలం ఒక ఫోటో ఉంటే చాలు, ఆ ఫోటో నుండి కూడా వీడియో జనరేట్ చేస్తుంది. మీ దగ్గర వీడియోలో కొన్ని ఫ్రేమ్స్ మిస్ అయితే సొరా ఏఐ ఆ మిస్ అయిన ఫ్రేమ్స్ ని కూడా జనరేట్ చేస్తుంది. మీకు ఇప్పుడు నేను సొరా ఏఐ జనరేట్ చేసిన కొన్ని ఏఐ వీడియోస్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానండి. ఫస్ట్ మీరు చూస్తున్న వీడియో చూడండి. ఈ వీడియో చూడగానే ఒక జపాన్ దేశానికి చెందిన మహిళ వయ్యారంగా నడుస్తూ వెళ్తుంది కదా. మీరు ఈ వీడియో జపాన్ది అని ఎలా చెప్పగలిగారు? కారణం వీడియో వెనకాల జపాన్ అక్షరాలు కనిపిస్తున్నాయి. ఆ మహిళ ముఖం జపాన్ దేశం వారిదిలాగా కనిపించింది కాబట్టి. సొరా ఏఐ మోడల్ ఈ వీడియోని ఎలా జనరేట్ చేసిందో తెలుసా? కేవలం కింద మీకు చూపిస్తున్న ప్రాంప్ట్ ద్వారా. కేవలం ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, సొరా ఏఐ ఆ ప్రాంప్ట్ ని తీసుకుని దానికి రిలేటెడ్ గా, ఉదాహరణకి బ్లాక్ బూట్స్, లాంగ్ రెడ్ డ్రెస్, బ్లాక్ పర్స్, అలానే బ్యాక్గ్రౌండ్ లో ఇలాగ ఉండాలి, అలా ఇస్తే దానికి రిలేటెడ్ గా ఇంత రియలిస్టిక్ గా వీడియో అనేది జనరేట్ చేసేసింది. ఇక నెక్స్ట్ ఈ వీడియో చూడండి. ఈ అబ్బాయి వ్యాలంటైన్స్ డే రోజు అమ్మాయికి ఏం ప్రపోజ్ చేయాలని చెప్పి కవులు రాసిన పుస్తకం చదువుతూ మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు కదా. నిజానికి ఈ కుర్రోడ్ని, మబ్బుల్ని సృష్టించింది సొరా ఏఐనే. నిజ జీవితంలో పుస్తకాలే చదవని రోజులు ఇవి. అటువంటిది మబ్బుల్లో పుస్తకాలేంటి విడ్డూరంగా. దీన్ని కూడా ప్రాంప్ట్ ద్వారానే జనరేట్ చేసాం. ఇక మూడోది, సొరా ఏఐ 16:9 రేషియో వీడియోలనే కాదు, 9:16 రేషియో ఇన్స్టాగ్రామ్ వీడియోలు, యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ కూడా జనరేట్ చేయగలదు. ఈ వీడియో చూడండి. ఈ నీలి రంగు పావురం సైడ్ యాంగిల్లో ఒక చూపు చూసి పక్కకు తిరిగింది. ఈ పక్షి ఎక్కడిది అని మీరు డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లానెట్ ఛానల్ వెతికితే దొరకతండి. సొరా ఏఐ టూల్లో టెక్స్ట్ ప్రాంప్ట్ వస్తే ఇచ్చింది ఈ వీడియో. నేనైతే ఈ వీడియో చూసి షాక్ అయ్యాను. అసలు ఇంత రియలిస్టిక్ వీడియోలు వస్తే ఫోటోగ్రాఫర్ల పరిస్థితి ఏంటా అని. ఇక 4వ వీడియో చూద్దాం. ఈ ఉడత కళ్ళజోడు పెట్టుకుని హుషారుగా భలే స్టెప్లు వేస్తుంది కదా. ఏ పిక్సార్ స్టూడియో వాళ్ళు సినిమా తీసారేమో అనుకున్నారేమో. ఇది కూడా మన సొర గారే క్రియేట్ చేశారు. బాబు సొర యానిమేటర్ ఆర్టిస్ట్ల పరిస్థితి ఏంటా అనిపిస్తుంది. ఇక 5వ వీడియో చూద్దాం. చైనా దేశంలో జరుగుతున్న కొత్త సంవత్సరం ఉత్సవాలు ఇవి. నిజంగా చైనా దేశంలో అసలు ఉత్సవాలే జరగట్లేదు. మరలా సొర గారే ఈ వీడియో జనరేట్ చేశారు. ఇలా వేరే దేశాల్లో వీడియోలు కూడా జనరేట్ చేస్తే ట్రావెల్ బ్లాగర్స్ పరిస్థితి ఏంటి బాబు. ఇక 6వది, ఈ వీడియోలో ఒక రోబో ఏదో ఆలోచిస్తూ కొత్త ప్రపంచంలో ఉంది. అవెంజర్స్ సినిమా డైరెక్షన్ లో రోబో సినిమా ఏమైనా వస్తుందా అనిపిస్తుంది. అయితే ఈ వీడియో కూడా సొరా ఏఐ మోడలే తయారు చేసింది. ఒక్కసారి ఓపెన్ ఏఐ కంపెనీ సొరా ఏఐ వీడియోలు చూసాక వామ్మో సూపర్ ఏఐ కంటి ముందే కదులుతుందా అని మెంటల్ గా ఫిక్స్ అవ్వాల్సి వస్తుందేమో. ఇప్పుడు నేను ఇంకొక షాకింగ్ నిజం చెప్తాను. ఓపెన్ ఏఐ సొరా ఏఐ మోడల్ ఈ వీడియోస్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా జనరేట్ చేసింది. ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు దీన్ని ఎడిట్ చేయకుండా వాళ్ళ వెబ్సైట్ లో పెట్టారు. ఈ వీడియోలు చూసాక ప్రాంప్ట్ ఇంజనీర్లకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉండబోతుందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒక కంపెనీకి ఎటువంటి వీడియో కావాలో, వాళ్ళ క్రియేటివిటీ తగ్గ వీడియో కావాలనుకోండి, వారి ఐడియాని ఇంప్లిమెంట్ జనరేట్ చేసి ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతా బానే ఉంది కానీ సొరా ఏఐ మోడల్ ని మనం కూడా యూజ్ చేయొచ్చా అంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. ఓపెన్ ఏఐ సొరా మోడల్ డెవలప్మెంట్ లోనే ఉంది. ఫుల్ రిలీజ్ అవడానికి మరికొంత టైం పడుతుంది. డెవలప్మెంట్ లో ఉన్నప్పుడే దెమ్మ తిరిగేలా వీడియోలు వచ్చిందంటే ఫుల్ గా డెవలప్ అయ్యాక మైండ్ పోతాదేమో అనిపిస్తుంది. మరి ప్రస్తుతం అయితే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు కొంతమంది ఆర్టిస్ట్
ఆర్టిస్టులకి వీడియో క్రియేటర్లకి టెస్టింగ్ చేసే అవకాశం అయితే కల్పిస్తుంది ఈ టూల్ ని. అలానే వీడియో జనరేషన్ టూల్స్ లో ఈ టెక్స్ట్ టు వీడియో ఫార్మాట్ అనేది ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళే ఫస్ట్ అయితే తీసుకురాలేదండి. ఇప్పటికే రన్వే ఎంఎల్ గానీ, పీకా, స్టెబిలిటీ ఏఐ ఇటువంటి కొన్ని టూల్స్ అనేవి మార్కెట్ లో అందుబాటులో ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి ఇదేమీ ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఫస్టే తీసుకురావట్లేదు. కానీ చాట్ జీపీటీని డెవలప్ చేసిన సంస్థ టెక్స్ట్ టు వీడియో జనరేషన్ తీసుకొచ్చింది అంటే దాని ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. మరి చివరిగా సొరా ఏఐ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లోపల చెప్పండి. ఒకవేళ సొరా ఏఐ పెయిడ్ వర్షన్ లో మాత్రమే మార్కెట్ లో లభిస్తే మీరు దాని సబ్స్క్రిప్షన్ తీసుకుంటారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. But if I lay down and I play